నేను పంచులేస్తే అదోలా ఉంటుందని వాళ్ళు వీళ్ళు చెప్పడం తప్ప నాకు కూడా తెలియదు. ఇప్పుడు మీకు తెలుస్తుంది అంటూ నాన్ స్టాప్ పంచేస్తే మనందరినీ నవ్వించడానికి వచ్చేస్తున్నారు హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజస్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెమ్. కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచే బొమ్మ ఏమండోయ్ ఈ రోజు చాలా ఆనందంగా ఉన్నారు. కొంప తీసి నేను పుట్టింటికి వెళ్ళానని చెప్పి రాత్రి కలవనగా అన్నారా? ఆ మాత్రం కలకే ఆనందపడతానంటే నువ్వు వెళ్తూ వెళ్తూ ఈ జన్మలో ఈ గడప తొక్కను అన్నావు చూసావా, అక్కడ వచ్చిందే నేను కంట్రోల్ చేసుకోలేనంత ఆనందం. ఏంటి ఇందాక డాన్స్ అదరగొట్టారు? రాత్రి డీటెయిల్ చూసానే. ఏంటి ఒక్క రోజుకి ఇంత మార్పా? నీతో జరిగిన ఒక్క నైట్ కి నా జీవితమే మారిపోయింది. ఒక్క నైట్ కి డాన్స్ మారదా? డీటెయిల్ అంటే గుర్తొచ్చింది, ఈ మధ్యన శేఖర్ మాస్టర్ గారు చాలా అందంగా కనిపిస్తున్నారు కదా. నీకోసమే నేను ఇలా రెడీ అయినప్పుడు రష్మి, వర్షిని, ప్రియమణి, తేజస్విని, అక్షాఖాన్ ఇలా 5గురు మధ్యలో ఉన్నాయని ఆ మాత్రం రెడీ అవడా? నేను శేఖర్ మాస్టర్ గారు పక్క పక్కనుంటే ఎలా ఉంటుంది? కొరియోగ్రాఫర్ పక్కన కొండ చిలువ ఉన్నట్టే ఉంటది. మా ఊరి పక్కన నేకును మాదని ఒక ఊరుంది. ఆ ఊర్లో చెట్టు పైన ఒక మగ కోతి ఉంటది. ఆ విషయం నాకెందుకు చెప్తున్నారు? అది ఆడకోతి కోసం వెయిటింగ్, నువ్వు వెళ్తావని. మిమ్మల్ని అనవసరంగా పెళ్లి చేసుకున్నాను. ప్రీతి జంట ప్లేయర్స్ కొన్నంత ఈజీగా పెళ్లి చేసుకుంటారు. కాపురం చేశాక మేము కొన్నది మంచి ప్లేయర్స్ కాదంటారు. నాకు 2 పిల్లలు పుడితే ఒకనేమో సినిమా ఇండస్ట్రీకి, ఒకనేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేద్దాం అనుకుంటాను. ప్రేమ తగలయ్యా నీలాంటిదే. కొడుకు ఫైర్ ఇంజిన్ చూడాలనుంది అమ్మ అంటే పక్కన ఇల్లు దగ్గర పెట్టిందంట. ఎప్పుడు చూసినా ఇదే గొడవ. పిల్లలు బొక్క భూషణ్ అన్ని చూస్తారు అంతమంది. ఇలాగే చెప్తారు. మొన్నటికి మొన్న నన్ను బస్ స్టాండ్ లో రిసీవ్ చేసుకోవడానికి వచ్చినప్పుడు అందరు కలకల్లాడుతున్నారు. మనం చూసాం ఎలా ఉన్నావో. వాళ్ళంతా వాళ్ళ ఫ్యామిలీ లేడీస్ మొత్తాన్ని సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్ళారు. నేను రిసీవ్ చేసుకోవడానికి వచ్చా. తేడా లేదంటే ఎందుకండి అంత మంది పడతారు? ఆ పక్క థియేటర్ లో చూడండి, కంటే కూతుర్నే కనాలని సినిమా వేశారు. చూసి ఇన్స్పిరేషన్ చేసుకోండి. ఈ పక్క థియేటర్ లో తంతే ఎగిరి పడతావనే సినిమా వేశారు. చూసి ఇన్స్పిరేషన్ గా తీసుకోమంటావా చెప్పు. ఎందుకంటే ఎదురింటోళ్ళు ఎప్పుడు మన మీద కళ్ళు. ఐఫోన్ కూడా 32 మెగాపిక్సెల్ మొత్తం కెమెరానే ఉంటది. కానీ పక్కింటోడిది 10,000 మెగాపిక్సెల్ రేంజ్ మామూలు క్వాలిటీతో చూడ మన ఇంటిని. నువ్వు లోపలికి వెళ్ళు, మా ఫ్రెండ్స్ వచ్చే టైం అయింది. ఏంటి నిజమా? ఒరే ఆ డైరెక్టర్ ఎవరో నన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తానంటున్నాడు రా. ఏం చెప్పమంటావు? ఎస్ఆర్ నగర్ దాటితే ఎర్రగడ్డ వస్తుందని చెప్పు. నువ్వేంట్రా అదే పని గడ్డే చూస్తున్నావు ఏంటి? ఆ పార్కులో ఏంట్రా అస్థిపంజరం అలాగుంది? అందంగా ఉండి మొగుడికి వంట చేస్తూ మంచి పెళ్ళాం కావాలని పార్కులో కూర్చొని ఎదురు చూశాడు. అలా చూస్తూ చూస్తూ అస్థిపంజరంగా మిగిలిపోయాడు. అది మాత్రం రాలా. ఏమైనా అమ్మాయిలు తిప్పుకోవడం మన వల్ల కాదురా. ఓరే పిచ్చినాయలారా, అమ్మాయిలు తిప్పుకోవటం మన చుట్టూ చాలా ఈజీరా. ఇప్పుడు ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళు, నువ్వు చాలా అందంగా ఉన్నావు కానీ అని ఏం చెప్పకుండా వదిలే. ఆ కానీ తర్వాత ఏంటి చెప్పు చెప్పు అని మన చుట్టూ తిరుగుతూనే ఉంటారు. అంతే. అయినా ఇంత లేటుగా వచ్చారంటారా మీరు? ఒరే నిన్న మా పెళ్లి రోజు కదరా, తెల్లవాళ్ళు. అది బెడ్రూమ్ లో పడుకుంది, నువ్వు హాల్లో పడుకున్నావు. ఇంకేంటి బయటికి వెళ్దామా? వెళ్ళరా, కారు తెస్తానుండు. మీ పార్టీకి ఫ్రెండ్స్ వస్తే బయటికి వెళ్ళిపోతారు. నేను ఒక్కదాని ఇంట్లో బోర్గా ఉంది. ఒక బ్యూటీ పార్లర్ పెట్టివచ్చు కదా. నీ చేత బ్యూటీ పార్లర్ పెట్టించడం, వాడి చేత మెడికల్ షాప్ పెట్టించడం, ఇవన్నీ మీకు ఉపయోగపడతాయి తప్ప ఎవడికి ఉపయోగపడవు. సర్లేరా, ఎక్కడ ఎక్కువ నడుపుతాను. నువ్వు నడిపేస్తావా? 170లో వెళ్తాను. ఏం చేస్తా? కట్టెలకి కుండలకి అంతవరకు అయితే నేను చూసుకుంటాను, మిగతా నాకు తెలీదు. సరే కాను రే, ఎస్ఆర్ నగర్ పోలీస్ వైపు వెళ్ళమంటావా, లేకపోతే అమీర్పేట బిగ్ బజార్ వైపు వెళ్ళమంటావా? పంజాగుట్ట శ్మశానం అయిపోయారు. నాకు ఎందుకో డౌట్ గా ఉంది. ఒరే ఒరే మన ఊరు పూర్తో ఉన్నాడు. ఎవరండి మీరు? 5 సంవత్సరాల క్రితం తప్పిపోయాను. 25 సంవత్సరాలు ఇంటికి వెళ్ళిపోతున్నా. ఒరే అమ్మ చచ్చిపోయాడు. ఒరే ఇప్పుడు అరెస్ట్ అయ్యి స్టేషన్కి వెళ్తామా? లేదురా, ఆలియా భట్ని పెళ్లి చేసుకుని హనీమూన్కి వెళ్తాం.
కేసు నుంచి మనం బయటపడాలంటే వీడి స్థానంలో వీడింటికి నేను వెళ్తాను రా. వాడు 5 సంవత్సరాల వయసులో తప్పిపోయాడు అంటున్నాడు, నువ్వేమో 50 సంవత్సరాల వయసులో తప్పిపోయిన ఈ గ్లామర్ చూడరా. ఓకే, ఏం చేస్తాం? అదే చేద్దాం. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఇదేటర్ లాగా ఉంది. అదే మామూలుగా బర్త్డేకి క్యాండిల్స్ ఊతుంటారు కదా, ఇది పీల్చినట్టుంది బాగా. ఎందుకు మీరెవరు? సంపత్ బావా. పిలిచిన రానంటావా, కలుసుకోలేనంటావా, నలుగురు ఉన్నారంటావా, ఓ, చిలిపిగా చెంతకు రాలేవా. మా ఇద్దరిని ఇలా చూస్తే బావ మరదల కింద లేవు. సీతారామయ్య గారి మనవరాలు సినిమా చూసినట్టుందిరా. తాతగారు, మన సంపత్ బావ వచ్చాడు. మీరు? నేనే నాజర్ని. రికార్డింగ్ డాన్సుల దగ్గర లేజర్ లైట్లు వేసేవాళ్ళు ఉన్నాడు, ఈ నాజర్ ఏంటండి? మీ వయసులో ఉన్న వాళ్ళని చూస్తుంటే నాకు నా పాత జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. అమ్మో, అవి పాత జ్ఞాపకాలు కాదు, పత్తి జ్ఞాపకాలు, పత్తి జ్ఞాపకాలు. ఇంతకీ మీరెవరండి? అదే తప్పిపోయిన మనవడు. మనవడా? మనవడు ఎవరు? ఏంటి తాత, నీ మనవడు కూడా తప్పిపోయాడా? నీ తాతను కాదు తాత, నీ మనమండి. నువ్వు ఇచ్చిన షాక్ కి అతడులో నాజర్ బాహుబలిలో బిజ్జాలు దేవయ్యాడు. చిన్నప్పుడు పాలకోవాలా ఉండేవాడివి, ఇప్పుడు పాల కేంద్రంలో పాలెట్టుకునే వాళ్ళగా అయిపోయావు. ఈ 500 కోట్లకి నువ్వే వారసుడు నాన్న. ఏమైంది అంటే డాక్టర్లు కొన్ని రోజులు షాకింగ్ న్యూస్లు చెప్పొద్దన్నారండి. అది మా వయసు వాళ్ళకి కదా. మీ వయసే వారసత్వం పుణికిపుచ్చుకున్నాడు. రే మనవడు, మన పొలానికి ఆ బుజ్జిగాడు కంచేసాడు రా. ముందు వాడి పళ్ళకి కంచేశారు, అది చూసుకోండి. నువ్వు ఎలాగన్నా సరే ఆ కంచె తీసేసి రావాలరా. అది కాదండి, కష్టమేమో. ఏం చేస్తాడు నాకు తెలీదు, నాకు ఆ కంచె తీయాలంతే. ఒరేయ్, సంపత్ వచ్చాడంట గారా, వాడి దగ్గర నేను ఒక గోల్డ్ చైన్ తీసుకున్నాను రా. అంటే సంపత్ నేనే అండి. నేను సంపత్ కాదు కాదు, సంపత్ నేనండి. ఏంట్రా ఇది? అంటే సంపత్ గోల్డ్ చైన్. సంపత్ అంటే ఎవరా? నేనే అసలు వారసు, నేనే. అడ్రస్ స్టేషన్ కి. దేనికి? ఇడెవడో తెలుసా? మలేషియాలో స్మగ్లింగ్ చేస్తుంటే దొరికి ఇక్కడ తిరుగుతున్నాడు. చచ్చిపోయినాడు స్మగ్లరా. ఒరే, నన్ను ఎలా ఇరికించారేట్రా మీరు? స్టేషన్ కి నా మనవడేడి వెళ్ళిపోయాడు. ఖచ్చితంగా కంచి తీసే వస్తాడు. నా మనవడు ఖచ్చితంగా కంచి తీసే వస్తాడు. మీరు పంచ తీసి పడుకోండి. ఓకే, సో బాబు గారు ఎలా అనిపించింది ఆదీస్ అండ్ రాజు స్కిట్? నీకు రాజుకి అండ్ దొరబాబుకి కాంబినేషన్ బాగా వచ్చింది స్కిట్, వెరీ గుడ్. రోజా గారు? చాలా బాగుంది. అది నాన్ స్టాప్ పంచెస్ తో బాగా నవ్వించావు.